భక్తులారా, నిద్రలో హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఒళ్లంతా చెమటలు పడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గొంతు ఆరిపోయి పక్కనే ఉన్న నీళ్ల సీసా కోసం చెయ్యి తడుముకుంటాం. కారణం, కలలో ఒక పెద్ద నల్లటి పాము కనిపించడం. ఒక్కోసారి అది మనల్ని వెంబడిస్తున్నట్లు, ఇంకోసారి పడగ విప్పి మన కళ్ల ముందు ఆడుతున్నట్లు, లేదా మన కాలి మీద కాటు వేసినట్లు కల వస్తుంది. ఇలాంటి కల రాగానే ఎవరైనా సరే మొదట భయంతో వణికిపోతారు. అమ్మో, పాము కలలోకి వచ్చింది, నాకు ఏమైనా కీడు జరుగుతుందా, నా పిల్లలకి, నా కుటుంబానికి ఏమైనా ఆపద రాబోతోందా, నాకు ఏమైనా సర్పదోషం లేదా నాగదోషం పట్టుకుందా అని రకరకాల అనుమానాలతో మనసును పాడు చేసుకుంటారు. కానీ నేను మీకు ఒక గట్టి హామీ ఇస్తున్నాను, ఈ కథ పూర్తయ్యేసరికి మీ భయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కలలో పాము కనిపించడం వెనుక ఉన్న అసలైన దైవిక రహస్యాలు ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. మన పెద్దలు ఎప్పుడూ ఒక సామెత చెబుతుంటారు, పాము కాళ్లు పాముకే ఎరుక అని. అలాగే దైవం మనకు ఇచ్చే సూచనలు కూడా అంతే రహస్యంగా ఉంటాయి. మనం భయపడే ప్రతిదీ చెడు కాదు. కలలో పాము రావడం అనేది నిజానికి చాలా అరుదైన విషయం. మీ కులదైవం లేదా మీ పితృదేవతలు మీకు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కలలు వస్తాయి. అసలు కలలో పాము కనిపిస్తే ఎందుకు భయపడకూడదు? ఎందుకంటే దేవుడు మనకు నేరుగా కనిపించి మాట్లాడలేడు. అందుకే మన కలలోకి కొన్ని పవిత్రమైన జంతువుల రూపంలో వచ్చి రాబోయే మంచిని సూచిస్తాడు. ఉదయం లేవగానే ఎవరైనా భయపడిపోయి గుడి దగ్గరకు పరిగెత్తుతారు. ఏవో దోష పరిహారాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. కానీ కలలో పాము కనిపిస్తే అలా ఆందోళన చెందాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆ 5 అద్భుతమైన రహస్యాలలో మొదటి రహస్యం గురించి మాట్లాడుకుందాం. కలలో పాము మిమ్మల్ని కాటు వేసినట్లు కనిపిస్తే చాలా మంది ఇది చూసి ప్రాణభయంతో గుండె ఆగిపోయినంత పని చేస్తారు. నాకు ఏదో పెద్ద ప్రాణాంతక రోగం రాబోతోంది లేదా నా ప్రాణానికి ముప్పు ఉంది అని భయపడతారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద శుభ సంకేతం. కలలో పాము మిమ్మల్ని కాటు వేస్తే మీ శరీరంలో లేదా మీ జాతకంలో ఉన్న ఒక పెద్ద దోషం లేదా అనారోగ్యం ఆ కాటుతో పోయిందని అర్థం. మీ మీద ఉన్న ఎవరో పెట్టిన చెడు దృష్టిని లేదా మీకు భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద ప్రమాదాన్ని ఆ పాము తన కాటు ద్వారా తనలోకి లాగేసుకుంది. అంటే మీకు జరగాల్సిన పెద్ద కీడు తప్పిపోయి దేవుడు మీకు ఒక కొత్త జీవితం ప్రసాదించాడు అని అర్థం. కాబట్టి పాము కాటు కలలో వస్తే సంతోషపడాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. రెండవ రహస్యం, పాము పడగ విప్పి మీ ముందు నిలబడి ఆడుతున్నట్లు కలలో కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? అది సాక్షాత్తు మీ కులదైవం లేదా మీ ఇలవెల్పు యొక్క ఆశీర్వాదం. పాము పడగ అనేది ఎల్లప్పుడూ దైవిక రక్షణకు ప్రతీక. మీ కుటుంబం మీద ఉన్న ఆర్థిక కష్టాలు, మానసిక బాధలు త్వరలో పూర్తిగా తొలగిపోబోతున్నాయని ఇది చెబుతుంది. మీ కులదైవం మీకు అండగా నిలబడి ఒక పెద్ద రక్షణ కవచంలా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నాడని ఆ కల సూచిస్తుంది. మీరు ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుని వాయిదా వేస్తుంటే, లేదా ఎప్పటినుంచో రావలసిన డబ్బు ఆగిపోయి ఉంటే అవి ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని ఈ కల ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం గుడికి వెళ్లినప్పుడు శివుడి మెడలో పామును చూసి ఎంతో భక్తితో దండం పెట్టుకుంటాం కదా. అలాగే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పడుకునే ఆదిశేషువును చూసి పరవశించిపోతాం. సుబ్రహ్మణ్య స్వామిని సాక్షాత్తు పాము రూపంలోనే పూజిస్తాం. మరి దేవుడికి అలంకారంగా ఉన్న పాము, సాక్షాత్తు దేవుడి స్వరూపంగా భావించే పాము కలలోకి వస్తే మాత్రం ఎందుకు భయపడాలి? దేవుడి గుడికి వెళ్లే అదృష్టం మీకు ఆ సమయంలో లేకపోయినా ఆ దేవుడే మీ కలలోకి వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తున్నాడని భావించాలి. మూడవ రహస్యం, పితృదేవతల సందేశం. చాలా సార్లు మనం ఉరుకులు పరుగుల జీవితంలో పడిపోయి మన పితృదేవతలను, అంటే చనిపోయిన మన తాత ముత్తాతలను మర్చిపోతాం. వారికి ప్రతి అమావాస్యకు లేదా పండుగలకు ఇవ్వాల్సిన తర్పణాలు, పెట్టాల్సిన పూజలు సరిగ్గా చేయము. అలాంటప్పుడు వాళ్ళు మీ మీద కోపంతో కాదు, ప్రేమతో పాము రూపంలో కలలోకి వచ్చి, మేము మీకు తోడుగా ఉన్నాము, మమ్మల్ని కూడా ఎప్పుడు తలచుకోండి అని గుర్తు చేస్తారు. ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు అస్సలు భయపడొద్దు. ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి, తండ్రి, నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు, నా కుటుంబాన్ని చల్లగా చూడు, పితృదేవతలకు నా ప్రణామాలు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి.
అలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. మన పురాణాల్లో కూడా సర్పాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీకు చాలా అరుదైన ఒక అద్భుతమైన విషయం చెబుతాను, వినండి. సముద్ర మంథనం జరిగినప్పుడు దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతుంటే అమృతం రాకముందు హాలాహలం అనే భయంకరమైన విషం వచ్చింది. ఆ విషాన్ని పరమశివుడు లోక కళ్యాణం కోసం మింగి తన గొంతులో దాచుకున్నాడు. ఆ సమయంలో కొన్ని విషపు బిందువులు కింద పడితే లోకాన్ని కాపాడటం కోసం వాటిని పాములు స్వీకరించాయి. అందుకే పాములకు దేవుడితో నేరుగా సంబంధం ఉంటుంది. అవి దేవుని ఆజ్ఞ లేనిదే ఏ మనిషికి కలలో కూడా అకారణంగా కనిపించవు. మీరు గమనించారో లేదో, మనకు కలలో పాము కనిపించినప్పుడు మనం చాలా నిస్సహాయ స్థితిలో ఉంటాం. పరుగెత్తలేము, గట్టిగా అరవలేము. దానికి కారణం, ఆ సమయంలో మన అహంకారం పూర్తిగా నశించిపోయి దేవుడి పాదాల ముందు శరణు కోరే స్థితికి మనం చేరుకుంటాం. ఆ క్షణంలో దేవుడు మనకు అభయం ఇస్తాడు. ఎవరైతే పాము కలలోకి వచ్చిన మరుసటి రోజు పేదవారికి లేదా ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నదానం చేస్తారో వారి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు. ఈ చిన్న పరిహారం చాలా శక్తివంతమైనది. మీరు పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన మనసుతో ఒక ఆవుకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు పెట్టినా, లేదా గుడి దగ్గర ఉన్న పేదవారికి కాస్త ప్రసాదం పెట్టినా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. ఇకపోతే కలలోకి పాము పదే పదే వస్తుంటే, లేదా కలలో పామును మీరు చంపుతున్నట్లు కల వస్తే దానికి ఒక ప్రత్యేకమైన, ఎవరు ఊహించని దైవిక అర్థం ఉంది. అది మీకు రాబోయే గొప్ప ధనయోగానికి సంకేతమా? అసలు కలలో 2 పాములు ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటే వివాహం కాని వారికి ఎలాంటి శుభవార్త రాబోతుంది? మీ మనసులో ఉన్న ప్రతి చిన్న అనుమానానికి దేవుడి దయ వల్ల ఒక స్పష్టమైన సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇకపోతే చాలా మందికి వచ్చే మరో భయంకరమైన కల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కలలో మీరు ఒక పెద్ద పాముతో పోరాడుతున్నట్లు, లేదా ఆ పామును మీరు చంపేసినట్లు కల వస్తే ఉదయాన్నే లేవగానే, అబ్బా నేను కలలో పవిత్రమైన పామును చంపేశాను, నాకు ఏదైనా నాగదోషం తగులుతుందేమో, దేవుడికి నా మీద కోపం వస్తుందేమో అని చాలా మంది అనవసరంగా భయపడతారు. కాని ఇది నిజానికి ఒక అద్భుతమైన శుభ శకునం. పామును చంపడం అంటే మీ జీవితంలో చాటుగా ఉండి మీకు హాని చేయాలనుకుంటున్న మీ శత్రువులను మీరు జయించారని అర్థం. మీలో ఉన్న చెడు ఆలోచనలు, సోమరితనం, భయం లాంటి మీ అంతర్గత శత్రువుల మీద మీరు పూర్తి విజయం సాధించారని ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్న ఒక పెద్ద సమస్య, అది బహుశా కోర్టు కేసు కావచ్చు, తీరని అప్పుల బాధ కావచ్చు, లేదా ఏళ్ల తరబడి ఉన్న కుటుంబ సమస్య కావచ్చు. ఆ సమస్య ఇక మీ జీవితంలోంచి పూర్తిగా పరిష్కారం అయిపోతుందని ఈ కల మీకు ముందుగానే చెబుతోంది. కాబట్టి కలలో పామును చంపితే దోషం వస్తుందన్న అపోహను మీ మనసులోంచి శాశ్వతంగా తీసేయండి. 4వ రహస్యం ఏమిటంటే, జంట పాములు లేదా 2 పాములు ఒకదానికొకటి అల్లుకుని ఉన్నట్లు కలలో కనిపిస్తే దాని అర్థమేమిటి? ఇది సాధారణంగా అందరికీ రాని, చాలా అరుదుగా వచ్చే కల. పెళ్లి కాని యువతి యువకులకు ఇలాంటి కల వస్తే అతి త్వరలో వారికి ఎంతో మంచి సంబంధం కుదిరి వారి మనసుకు నచ్చిన అనుకూలమైన భాగస్వామి దొరుకుతారని అర్థం. అలాగే పెళ్లైన వారికి, ఎన్నాళ్ల నుంచో పిల్లలు లేని వారికి ఈ కల వస్తే వాళ్ల ఇంట్లో త్వరలో ఒక పండంటి బిడ్డ పుట్టబోతున్నాడని, గొప్ప సంతాన భాగ్యం కలుగుతుందని ఇది చాలా గొప్ప దైవిక సూచన. ఒకవేళ కలలో మీకు తెల్లటి పాము లేదా బంగారు రంగులో తళతళ మెరిసిపోతున్న పాము కనిపిస్తే మాత్రం మీకు పట్టిందల్లా బంగారమే అని అర్థం. తెలుపు రంగు పాము అనేది సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి, సిరులు కురిపించే లక్ష్మీదేవిల కటాక్షానికి ప్రతీక. మీ ఇంట్లో ఎప్పుడూ సిరిసంపదలు ఉంటాయని, మీకు రాబోయే రోజుల్లో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఇది ఖచ్చితంగా చెబుతుంది. ఎవరైతే సొంతంగా వ్యాపారం చేస్తున్నారో వారికి ఊహించని లాభాలు వస్తాయి. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకుతుంది. మనలో ఉన్న భయాలే మనకు అసలైన శత్రువులు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలైన మనల్ని భయపెట్టాలని చూడడు. మనం ఎక్కడైనా చెడుదారిలో వెళతామో అని ఒక కన్న తండ్రిలాగా మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాడు. పల్లెటూర్లలో పెద్దవాళ్లు తరచుగా అంటుంటారు కదా, కలలన్నీ ఎప్పటికీ నిజం కావు, కాని కొన్ని కలలు మాత్రం మనకు దారి చూపిస్తాయి అని. అలాగే కలలో పాము రావడం అనేది మనం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎదగడానికి దేవుడు మనకు ఇచ్చిన ఒక మంచి అవకాశం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని భయపడటం కాదు, ఎంతో భక్తితో ఆ భగవంతుడిని తలుచుకోవడం.
మీరు ఉదయాన్నే నిద్రలేవగానే కాస్త మంచినీళ్లు తాగి మీ ఇష్టదైవాన్ని కళ్లు మూసుకుని స్మరించుకోండి. మీ ఇంటి దగ్గర్లో ఏదైనా పుట్ట ఉంటే అక్కడికి వెళ్లి కాస్త పసుపు కుంకుమలు చల్లి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. పాలు పోయకపోయినా పర్వాలేదు, కేవలం 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటే చాలు. మీ మనసులో ఉన్న భారం మొత్తం ఒక్కసారిగా దిగిపోతుంది. ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించిన ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. పాము ఎక్కువగా భూమి లోపల నివసిస్తుంది కదా, అది మన భూమాతకు అత్యంత సన్నిహితంగా ఉండే పవిత్రమైన ప్రాణి. అందుకే పాము కలలోకి వస్తే మన సొంత భూమికి లేదా మన సొంత ఇంటికి సంబంధించిన పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా అవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చాలా మంది ఎప్పటినుంచో ఎలాగైనా ఒక చిన్న సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలని ఆశపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కలలో పదే పదే పాము కనిపిస్తుంటే వాళ్ల సొంత ఇంటి కల అతి త్వరలోనే నెరవేరబోతోందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఎంతో ముఖ్యమైన విషయాలు ఎవరికీ అంత సులభంగా తెలియవు. కేవలం మన పురాణాలు, శాస్త్రాలు బాగా చదివిన పెద్దలకు మాత్రమే ఈ సూక్ష్మాలు తెలుస్తాయి. కలలో పామును చూసి పరిగెత్తడం లేదా అది మిమ్మల్ని వేగంగా తరుముతున్నట్లు రావడం అంటే మీరు మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారని దేవుడు మీకు నేరుగా గుర్తు చేస్తున్నాడు. దేవుడు మీకు ఏమంటున్నాడంటే, ధైర్యంగా నిలబడు, నీ కష్టాలను, సమస్యలను ధైర్యంగా ఎదుర్కో, నేను ఎప్పుడూ నీ వెంటే తోడుగా ఉంటాను అని పాము రూపంలో వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాడు. చాలాసార్లు మనం మన కష్టాలను చూసి విపరీతంగా భయపడిపోయి ఆ కష్టాల నుంచి ఎలాగైనా పారిపోవాలని చూస్తుంటాం. అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఎక్కడ నలుగురిలో గొడవ చేస్తారో అని, చేస్తున్న వ్యాపారంలో ఎక్కడ పెద్ద నష్టం వచ్చేస్తుందో అని, లేదా బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మన పరువు ఎక్కడ పోతుందో అని లోపలే కుమిలిపోతూ ఉంటాం. ఎవరికీ చెప్పుకోలేక, బయటపడలేక నరకం అనుభవిస్తుంటాం. సరిగ్గా ఇలాంటి మానసిక సంఘర్షణలో ఉన్న సమయంలోనే ఒక పెద్ద పాము కలలోకి వచ్చి మిమ్మల్ని తరుముతున్నట్లుగా అనిపిస్తుంది. కలలో మీరు ప్రాణభయంతో ఎంత వేగంగా పరిగెత్తాలని చూసినా మీ కాళ్లు ముందుకే పడవు. మీరు భయపడి పరిగెత్తుతారు, కానీ ఆ పాము మిమ్మల్ని కాటు వేయడానికి, మీకు హాని చేయడానికి రావడం లేదు. అది మిమ్మల్ని ఒక సరైన దారిలో పెట్టడానికి, మీ లోపల ఉన్న ధైర్యాన్ని నిద్రలేపడానికి మాత్రమే వస్తోంది. ఈ సృష్టిలో కప్పకు పామును చూస్తే భయం, పాముకు గరుత్మంతుని చూస్తే భయం, కాని ఆ భగవంతుడిని పూర్తిగా నమ్మినవాడికి ఏ భయమూ లేదు అని మన పల్లెటూళ్లలో పెద్దలు ఒక గొప్ప సామెతను తరచుగా చెబుతుంటారు. దేవుడు మీకు అండగా నిలబడినప్పుడు ఎంతటి రాతి గుండె దెబ్బలైనా, ఎలాంటి పెద్ద సమస్యలైనా సరే మీ ముందు నిలబడలేవు. మీకు పురాణాల్లోని ఒక చాలా అరుదైన, ఆశ్చర్యకరమైన నిజం చెబుతాను, శ్రద్ధగా వినండి. మనకు నల మహారాజు, దమయంతుల కథ గురించి తెలిసే ఉంటుంది. ఒకసారి నల మహారాజు ఏలినాటి శని ప్రభావం వల్ల తన రాజ్యాన్ని, సిరి సంపదలను, చివరకు కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కూడా పోగొట్టుకుని అడవుల్లో పిచ్చివాడిలా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో అడవిలో ఒక పెద్ద చిచ్చురేగి ఆ మంటల్లో చిక్కుకుని కర్కోటకుడు అనే ఒక మహాసర్పం ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్షించమని అరుస్తూ ఉంటుంది. నల మహారాజు తన ప్రాణాలకు తెగించి ఎంతో దయతో ఆ మంటల్లోకి వెళ్లి ఆ పామును కాపాడతాడు. కాని ప్రాణాలతో బయటకు రాగానే ఆ పాము నల మహారాజును గట్టిగా కాటు వేస్తుంది. నల మహారాజు ఆశ్చర్యపోయి, నేను నా ప్రాణాలు పణంగా పెట్టి నీ ప్రాణాలు కాపాడితే కృతజ్ఞత లేకుండా నువ్వు నన్నే కాటు వేస్తావా అని ఎంతో బాధపడతాడు. అప్పుడు ఆ కర్కోటక సర్పం నల మహారాజుతో ఇలా చెబుతుంది, మహారాజా, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. మీరు ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నారు. శని ప్రభావం మీ మీద తీవ్రంగా ఉంది. మీ శత్రువులు మిమ్మల్ని చంపడానికి వెతుకుతున్నారు. నా కాటు వల్ల మీ దేహం, మీ చర్మం నల్లగా మారిపోయి మీ అసలు రూపం పూర్తిగా మారిపోతుంది. దీనివల్ల మీ శత్రువులు ఎవరూ మిమ్మల్ని గుర్తుపట్టలేరు. అంతేకాదు, నా తీవ్రమైన విషం మీ శరీరానికి హాని చేయదు, కాని మీలో దాగి ఉన్న ఆ కలి పురుషుడిని, అంటే మీ దురదృష్టాన్ని నిలువునా దహించివేస్తుంది. మీరు తిరిగి మీ రాజ్యాన్ని పొందే వరకు ఈ నా కాటు మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది మీకు నేను ఇస్తున్న గొప్ప వరం అని చెబుతుంది. చూసారా, ఒక భయంకరమైన పాము కాటు వెనుక ఎంత గొప్ప దైవిక మేలు దాగి ఉందో. మనం పైకి చూసేది వేరు, దాని వెనుక భగవంతుడు దాచిన పరమార్థం వేరు. అలాగే మన కలలోకి పాము వచ్చి కాటు వేసినట్లు కనిపిస్తే మనకు ఏదో చెడు జరుగుతుందని మనం గుండెలు బాదుకుని ఏడుస్తాం. కాని దేవుడు మనకు భవిష్యత్తులో రాబోయే ఒక అతి పెద్ద గండం నుంచి
ఒక భయంకరమైన ప్రమాదం నుంచి ఆ పాము కాటు ద్వారా మనల్ని రక్షిస్తున్నాడని మనం అస్సలు గ్రహించలేము. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకున్నప్పుడు మన మనసులో పేరుకుపోయిన భారం మొత్తం ఒక్కసారిగా తగ్గిపోయి దేవుడి మీద ఎంతో ప్రగాఢమైన నమ్మకం కలుగుతుంది కదా. మీ మనసులో గనక ఆ శివయ్య పట్ల నిజమైన భక్తి ఉంటే మీ కష్టాలన్నీ ఆ పరమశివుడే స్వయంగా తీర్చాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్స్ లో ఓం నమః శివాయ అని రాయండి. ఈ ఒక్క నామం మీరు ఎంతో నమ్మకంతో రాస్తే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగడం మీరు కళ్ళారా చూస్తారు. మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. కాని మన వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాళ్లు ఎవరూ మన పక్కన ఉండరు. ఆ దేవుడేమో నేరుగా మనిషి రూపంలో వచ్చి మన భుజం తట్టి నేను ఉన్నాను నాయనా, నువ్వు భయపడకు, నీ కన్నీళ్లు తుడుచుకో అని చెప్పలేడు. అందుకే మన కలలోకి ఇలాంటి పవిత్రమైన జంతువులను సందేశకులుగా పంపుతాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కలలో పాము కనిపించిన మరుసటి రోజు ఉదయం మనకు తెలియకుండానే మన మనసులో ఒక రకమైన అంతుపట్టని ప్రశాంతత వస్తుంది. ఎంతో కాలంగా పరిష్కారం దొరకని ఏదో ఒక సమస్యకి అనుకోకుండా దారి దొరుకుతుంది. దానికి ప్రధాన కారణం ఆ కల ద్వారా దేవుడు మన చుట్టూ ఆవహించి ఉన్న ప్రతికూల శక్తులను, అంటే చెడు గాలిని, నర దృష్టిని పూర్తిగా తనలోకి లాగేసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇలాంటి కల రాగానే భయంతో వణికిపోకుండా ఆ కల ఆ భగవంతుడు నాకు పంపిన ఒక అద్భుతమైన వరం అని ప్రగాఢంగా విశ్వసించడం. మీ ఆలోచన విధానం ఎప్పుడైతే సానుకూలంగా మారుతుందో మీ జీవితం కూడా దానంతటా అదే ఆ దేవుని దయ వల్ల మారిపోతుంది. కాని ఇక్కడే ఒక అతి పెద్ద, ఎవరు ఊహించని అద్భుతమైన రహస్యం దాగి ఉంది. కలలో పాము కనిపించడం లేదా కాటు వేయడం సాధారణంగా మంచిదే అని మనం ఇప్పటివరకు వివరంగా అనుకున్నాం. మరి ఒకవేళ కలలో పాము మిమ్మల్ని కాటు వేసినప్పుడు మీ ఒంట్లోంచి నిజంగానే నెత్తురు వస్తున్నట్లు కనిపిస్తే, లేదా మీ కలలోకి ఎప్పుడో చనిపోయిన మీ బంధువులు కాని, మీ పితృదేవతలు కాని వచ్చి వారి చేతిలో ఒక భయంకరమైన పెద్ద పాము పట్టుకుని నిలబడితే, అప్పుడు దాని అసలైన అర్థమేమిటి? ఇది చాలా భయంకరమైన కీడుకు సూచన, లేక మీ జీవితాన్ని ఎవరు ఊహించని విధంగా తలకిందులు చేసే ఒక మహా అద్భుతమా? ఆ నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. కలలో పాము కాటు వేసినప్పుడు రక్తం రావడం చూస్తే ఎవరైనా సరే ప్రాణ భయంతో గుండె ఆగిపోయినంత పని చేస్తారు. కాని పెద్దలు ఏమంటారంటే, కలలో రక్తం కనిపిస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకకు అద్భుతమైన సంకేతం. మన ఒంట్లో ఉన్న చెడు అంతా ఆ రక్తం రూపంలో బయటకు వెళ్లిపోయి మనకు పట్టిన దరిద్రం వదిలిపోయిందని దీని అర్థం. ఎన్నో జన్మలుగా మన వెంట వస్తున్న పాపాలు, దోషాలు ఆ పాము కాటుతో పూర్తిగా కడిగివేయబడ్డాయి. దేవుడు మీకు ఒక సరికొత్త పరిశుభ్రమైన జీవితాన్ని ప్రసాదించాడు అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? మీ శరీరంలో ఉన్న రోగాలన్నీ మటుమాయం అయిపోయి మీరు ఇకపై చాలా ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా జీవించబోతున్నారని ఆ కల మీకు స్పష్టంగా చెబుతోంది. అసలు ఎవరూ ఊహించని విధంగా మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ చేతికి ఎక్కడి నుంచో అనుకోని విధంగా డబ్బు వస్తుంది. అది మీ కష్టానికి దేవుడు ఇచ్చిన పవిత్రమైన బహుమతి అని మీరు గట్టిగా నమ్మాలి. ఇక చనిపోయిన మన పితృదేవతలు ఒక పెద్ద పామును చేతిలో పట్టుకుని కలలో కనిపిస్తే అది చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కాని దేవుడి దయ వల్ల అది ఒక మహా అద్భుతమైన వరం. మీ వంశంలో ఎప్పటినుంచో, బహుశా మీ తాత ముత్తాతల కాలం నుంచి ఒక తెలియని నాగదోషం ఉండి ఉండవచ్చు. ఆ దోషం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం రావడం, లేదా డబ్బు నిలవకపోవడం, పిల్లల పెళ్లిళ్లు జరగకపోవడం లాంటి పీడకలలు మిమ్మల్ని ఎప్పుడు వేధిస్తూ ఉండవచ్చు. మీ పితృదేవతలు ఆ దోషాన్ని సర్పం రూపంలో తమ చేతుల్లో బంధించి, ఇకపై మా బిడ్డలకు ఏ కష్టం రాకుండా మేము అడ్డుగా నిలబడ్డాం అని మీకు ఎంతో ప్రేమగా అభయం ఇస్తున్నారు. వాళ్లు ఆ పామును పట్టుకుని ఉండటం అంటే మీ వంశానికి పట్టిన ఆ పాత దోషం ఇక శాశ్వతంగా మీ ఇంటి నుంచి తొలగిపోయిందని అర్థం. ఇది నిజంగా మీ జీవితంలో కోటి కాంతులు నింపే ఒక గొప్ప శుభవార్త. ఇలాంటి అరుదైన కల వచ్చిన తర్వాత మీ జీవితం ఒక అందమైన పూల తోటలా మారిపోతుంది. ఉదయం సూర్యుడు రాగానే చీకటి అంతా ఎలా మాయమైపోతుందో మీ కష్టాలన్నీ అలా ఒక్కసారిగా మంచులా కరిగిపోతాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా దేవుని దయ మీ ఇంటి మీద ఎప్పుడూ చల్లగా ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఎక్కడికి వెళ్లినా అందులో అఖండమైన విజయం మీ సొంతం అవుతుంది. ఆ దేవుడి ఆశీస్సులు, మీ పెద్దల దీవెనలు మీకు తోడుగా ఉండటం వల్ల మీ ఇంట్లో అంతులేని ప్రశాంతత నెలకొంటుంది.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న కోపాలు, పట్టింపులు కూడా సమసిపోయి అందరూ ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉంటారు. పండుగ వాతావరణం మీ ఇంట్లో ఎప్పుడు కురిసే అమృతంలా మారుతుంది. మీ పిల్లలు అద్భుతమైన ప్రవర్తనతో అందరి మన్ననలు పొందుతారు. మీ కుటుంబం చేసే పనుల్లో ఎంతో మంచి లాభం వస్తుంది. ఇదంతా కేవలం మీ మీద ఉన్న భగవంతుని అపరమైన కరుణ వల్లే సాధ్యమవుతుంది. మీ గడప తొక్కే ప్రతి అడుగు సంతోషాన్నే మోసుకొస్తుంది. దేవుడు ఎప్పుడూ మనల్ని కష్టపెట్టడు. మనకు వచ్చే కష్టాలు కూడా మనం మరింత ధైర్యంగా నిలబడటానికే అని మనం ఎప్పుడు నమ్మాలి. కలలో కనిపించే ఆ పాము కూడా దేవుని బిడ్డే. అది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తాకినా, కాటు వేసినా అది సాక్షాత్తు ఆ దేవుని పవిత్రమైన స్పర్శగా మనస్ఫూర్తిగా భావించండి. ఆ స్పర్శతో మీలో ఉన్న అనవసరమైన భయం అంతా మటుమాయం అయిపోయి ఒక కొత్త ధైర్యం, సరికొత్త ఆశ పుట్టుకొస్తుంది. నలుగురిలో మీరు ఒక గొప్ప మార్గదర్శకుడిగా ఎంతో పైకి ఎదుగుతారు. మీ మంచి పనుల వల్ల మీ చుట్టుపక్కల వాళ్లకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మీ ముఖంలో ఎప్పుడూ ఒక దైవికమైన ప్రశాంతత, కళ ఉట్టిపడుతుంది. ఏ పని చేసినా అందులో ఆ పరమాత్మ తోడుంటాడని మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు భవిష్యత్తు గురించి అనవసరంగా ఏమాత్రం భయపడాల్సిన పనే లేదు. అంతా మంచే జరుగుతుంది. ప్రియమైన భక్తులారా, మీకోసం ఎన్నో పవిత్రమైన గ్రంథాలు వెతికి, ఎంతో లోతైన పరిశోధన చేసి ఇలాంటి గొప్ప దైవిక రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో నిష్కల్మషంగా కష్టపడుతున్నాం. ఈ మంచి పనులు ఇలాగే నిరంతరం ముందుకు కొనసాగడానికి, మరింత మందికి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం చేరవేయడానికి మీ వంతు దాతృత్వం మాకు ఎంతో అవసరం. మీకు ఈ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీ మనసుకు తోచినంత, అది ఎంత చిన్న బహుమానం అయినా సరే దానం చేసి మా ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి అండగా నిలబడాలని 2 చేతులు జోడించి ఎంతో వినయంగా నమస్కరిస్తూ అడుగుతున్నాను. మీరు చేసే ప్రతి చిన్న దానం మాకు కొండంత బలాన్ని, మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుడి సేవలో మనం చేసే ప్రతి మంచి పని మనకు 100 రెట్లు తిరిగి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఇకపోతే కలలో పాముకు సంబంధించిన 5వ అద్భుతమైన రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో ఒక పాము తన కుబుసాన్ని వదిలేస్తున్నట్లుగా, అంటే పాత చర్మాన్ని వదిలిపెట్టి కొత్తగా మారుతున్నట్లుగా మీకు కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే ఒక పెను మార్పుకు గొప్ప సంకేతం. పాము కుబుసం వదలడం అంటే దాని పాత జీవితాన్ని వదిలేసి ఒక కొత్త జన్మ ఎత్తడం లాంటిది. అలాగే మీ జీవితంలో కూడా ఏళ్ల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న పాత కష్టాలు, దరిద్రం, అనారోగ్యం అన్నీ ఆ కుబుసంలాగానే శాశ్వతంగా వదిలిపోబోతున్నాయని దేవుడు మీకు ఈ కల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త ఆలోచనలు, కొత్త పనులు, కొత్త బంధాలు మీ దరికి చేరతాయి. మీరు పాత బాధలను, గతాన్ని తలచుకుని ఏడవడం మానేసి ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని దేవుడు మీకు ఒక చక్కటి మార్గనిర్దేశం చేస్తున్నాడు. అలాగే కలలో పాము మిమ్మల్ని చూసి పారిపోతున్నట్లు లేదా మీ నుంచి ఎంతో దూరంగా వేగంగా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తే అస్సలు ఏమాత్రం భయపడకండి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు, నరదిష్టి లేదా మీకు ఎవరైనా తలపెట్టిన కీడు మిమ్మల్ని ఏమీ చేయలేక తోక ముడిచి పారిపోతున్నాయని దీని అసలైన అర్థం. మనకు తెలియకుండానే మన ఇంట్లో కొన్ని ప్రతికూల శక్తులు తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మనం ఎంత కష్టపడినా అవి మనల్ని పైకి ఎదగనివ్వవు. కాని మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని కొలవడం వల్ల, ఆ దేవుని అపరమైన దయ వల్ల ఆ దుష్ట శక్తులు మీ దరిదాపుల్లో కూడా నిలబడలేక దూరంగా వెళ్లిపోతున్నాయి. ఇక మీ ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయంలా మారిపోతుంది. మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులు, సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇలాంటి కల వచ్చిన మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే మీ గుమ్మం దగ్గర కాస్త పసుపు నీళ్లు చల్లి గడపకు బొట్లు పెట్టుకుంటే మీ ఇంటికి మరింత రక్షణ కలుగుతుంది. చాలా మంది పాము కల రాగానే ఏవేవో పూజలు చేయాలి, పెద్ద పెద్ద యాగాలు చేయాలి అని చెప్పి వేలు, లక్షల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతుంటారు. కాని భగవంతుడు మన నుంచి ఆశించేది కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే. మీరు కలలో పామును చూసినప్పుడు అనవసరమైన ఆందోళన చెందకుండా ఉదయాన్నే స్నానం చేసి దేవుడి మందిరంలో ఒక చిన్న దీపం వెలిగించండి చాలు. మీ మనసులో ఏ కల్మషం లేకుండా దేవుడికి నమస్కారం చేసుకుంటే ఆ పరమాత్మ మీ వెంటే ఉండి అన్ని చూసుకుంటాడు. ఒకవేళ మీకు వీలైతే గుడికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగానికి చెంబుడు నీళ్లు అభిషేకం చేయండి. పాలు పోయకపోయినా పర్వాలేదు. మీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగినా ఆయన ఎంతో సంతోషిస్తాడు. భక్తి ఉంటే కొండంత దేవుడు కూడా మన గుండెల్లో వచ్చి కూర్చుంటాడు కదా. మన చేతులతో మనం చేసే ప్రతి మంచి పని, ఇతరులకు చేసే కనీస సాయం,
ఇవన్నీ దేవుడికి మనం అర్పించే అసలైన నైవేద్యాలు. మన పురాణాలలో ఎన్నోసార్లు భగవంతుడు జంతువుల రూపంలో వచ్చి భక్తులను కాపాడిన కథలు మనం తరచుగా వింటూనే ఉంటాం. పాము అంటే కేవలం విషం ఉన్న ప్రాణి మాత్రమే కాదు, అది మన భూమాతకు ప్రతిరూపం. రైతుల పంటలను నాశనం చేసే ఎలుకలను, పురుగులను తిని అది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే దాన్ని మనం దైవంగా భావించి పూజిస్తాం. ఆ పవిత్రమైన ప్రాణి మీ కలలోకి వచ్చిందంటే మీరు కూడా నలుగురికి మేలు చేసే ఒక గొప్ప స్థాయికి వెళ్లబోతున్నారని, మీ చేతుల మీదుగా ఎన్నో మంచి పనులు జరగబోతున్నాయని మీరు గట్టిగా నమ్మాలి. మీ మీద దేవుడికి ఉన్న ప్రత్యేకమైన ప్రేమ వల్లే మీకు ఇలాంటి అరుదైన కలలు వస్తుంటాయి. ఎంతో మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా దక్కని దైవ దర్శనం మీకు మీ కలలో ఎంతో సులభంగా దొరికింది అంటే మీరు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా. కొంతమందికి కలలో పదే పదే పాము వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు తమలో తాము ఏదో భయంకరమైన తప్పు చేశామేమో అని రాత్రిమవళ్లు మదన పడుతుంటారు. కాని ఇది మీరు తప్పు చేసినందుకు దేవుడు ఇచ్చే శిక్ష కాదు. మీరు సరైన దారిలో నడుస్తున్నారో లేదో దేవుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు అనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. భయం అనేది మనసులో ఉన్న ఒక చిన్న పొర లాంటిది. ఆ పొరను పూర్తిగా తొలగించుకుంటే అవతలి వైపు ఉన్న అంతులేని ఆనందం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా సరే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. ఆ దేవుడి లెక్కల్లో ఎప్పుడు ఏమాత్రం మోసం ఉండదు. మీరు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానంగా దేవుడు మీకు ఒక అందమైన చిరునవ్వును బహుమతిగా ఇస్తాడు. మీ మీద మీ పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఒక చల్లని నీడలా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. మన పెద్దలు తమ దేహాలు వదిలిపెట్టి పైలోకాలకు వెళ్లిపోయినా వాళ్ల ఆత్మలు ఎప్పుడూ మన చుట్టూనే ఉండి మన బాగోగులు చూసుకుంటూ ఉంటాయి. వాళ్ల ఆశీర్వాద బలం మాత్రం మన జీవితాన్ని ఒక సురక్షితమైన కోటలా చుట్టుముట్టి ఉంటుంది. ఎండాకాలంలో ఒక పెద్ద మర్రిచెట్టు మనకు ఎంత చల్లని నీడను ఇస్తుందో, మన పితృదేవతల ఆశీస్సులు కూడా మన జీవితానికి అంత గొప్ప రక్షణను ఇస్తాయి. మనం పడే కష్టాలు, మనం చిందించే కన్నీళ్లు చూసి వాళ్ళు ఎంతో తల్లడిల్లిపోతారు. అందుకే వాళ్ళు మనల్ని రక్షించడానికి, మనకు రాబోయే ఆపదలను ముందుగానే సూచించడానికి అత్యంత పవిత్రమైన పాము రూపంలో మన కలలోకి వస్తుంటారు. మనం పొద్దున లేవగానే మన పనుల హడావిడిలో పడిపోయి ఆ కలను పెద్దగా పట్టించుకోము, లేదా ఎవరి మాటలో విని అనవసరంగా భయపడిపోయి గుండెల్లో గుబులు పెట్టుకుని కుమిలిపోతాం. కాని ఆ కల వెనుక ఉన్న అసలైన దైవిక ఉద్దేశ్యం, వాళ్ళు మనకు చెప్పాలనుకున్న ఆ పవిత్రమైన సందేశం ఒక్కసారి మీకు అర్థమైతే మీ మనసులో పేరుకుపోయిన భారం అంతా ఒక్క క్షణంలో దూది పింజలా ఎగిరిపోతుంది. ఇప్పటివరకు మనం ఎంతో వివరంగా 5 అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాం కదా. పాము కాటు వేస్తే మన శరీరంలో లేదా మన జాతకంలో ఉన్న ఒక అతి పెద్ద గండం, దోషం లేదా ప్రాణాంతక రోగం పోయినట్లు. పాము పడగ విప్పి ఆడుతుంటే సాక్షాత్తు మన ఇలవెల్పు మన ముందు నిలబడి ఒక రక్షణ కవచంలా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు. కలలో పామును మనం ధైర్యంగా చంపినట్లు వస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకుల మీద, మన శత్రువుల మీద మనం పూర్తి స్థాయి విజయం సాధించినట్లు. ఈక జంట పాములు లేదా తడతడ మెరిసే బంగారు రంగు పాము కనిపిస్తే మన ఇంటికి సిరి సంపదలు, ఎంతో అనుకూలమైన మంచి జీవిత భాగస్వామి రాబోతున్నట్లు. అలాగే పాము కుబుసం వదిలినట్లు కనిపిస్తే మన పాత కష్టాలన్నీ పూర్తిగా పోయి ఒక అద్భుతమైన కొత్త జీవితం మొదలబోతున్నట్లు మనం ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ 5 అద్భుతమైన విషయాలు మీరు మీ మనసులో బలంగా నాటుకోండి. ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఏవేవో దోషాలు ఉన్నాయని, మీకు ప్రాణగండం ఉందని చెప్పినా కూడా మీరు అస్సలు వాళ్ల మాటలు నమ్మకండి, ఏమాత్రం భయపడకండి. సృష్టికర్త అయిన ఆ దేవుడు తన బిడ్డలైన మనల్ని ఎప్పుడూ భయపెట్టాలని చూడడు. ఆ కైలాసవాసుడైన పరమశివుడికి మనం అంటే ఎంతో ప్రాణం, ఎనలేని ప్రేమ. సాటి మనుషులే మన కష్టాలను అర్థం చేసుకోక మనల్ని నడి రోడ్డు మీద వదిలేసి మోసం చేస్తారేమో కాని ఆ దయానిధి అయిన దేవుడు మాత్రం మన చేయి ఎన్నటికీ వదిలిపెట్టడు. మనకు వచ్చే ఇటువంటి కలలు ఆ భగవంతుడు మనకు ఎంతో ప్రేమతో పంపే చిన్న చిన్న సందేశాలు లాంటివి. వాటిని చూసి మనం సంతోషపడాలి కాని అనవసరంగా ఏడ్చి మనసును పాడు చేసుకోకూడదు. ఎంతో మంది పూజారులు చెప్పే మాటలు విని ఏవేవో పెద్ద పెద్ద యాగాలు చేయాలని చెప్పి మీరు మీ దగ్గర ఉన్న కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి. ఆ దేవుడు మన మనసులోని స్వచ్ఛతను చూస్తాడే తప్ప మన జేబులో ఉన్న డబ్బును ఎన్నటికీ చూడడు. భగవంతుడికి కావాల్సింది మీ దగ్గర ఉన్న లక్షల రూపాయల నోట్ల కట్టలు కానే కాదు, కేవలం ఒక స్వచ్ఛమైన కన్నీటి చుక్క, ఒక చిన్న నమస్కారం, నిష్కల్మషమైన భక్తి మాత్రమే.
మీ ఇంటికి వచ్చిన ఒక ఆకలితో ఉన్న పేదవాడికి ఒక పూట కడుపు నిండా భోజనం పెడితే ఆ దేవుడు మీకు, మీ పిల్లలకు జీవితాంతం కడుపు నిండా అన్నం పెట్టి కంటికి రెప్పలా కాపాడుతాడు. ఇలాంటి ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు మీ అందరికీ చెప్పడం వెనుక మాకు ఎటువంటి స్వార్థం లేదు. ఎంతో మంది అమాయకులు వాళ్లకు తెలియని అకారణమైన భయాలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, వాళ్ల మనసులో ఒక కొత్త ఆశ, కొండంత ధైర్యం నింపాలన్నదే మా ఈ చిన్న ప్రయాణం వెనుక ఉన్న ఒకే ఒక్క కోరిక. ఈ మంచి ప్రయత్నం ఎక్కడా మధ్యలో ఆగిపోకుండా ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగడానికి దయచేసి ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీకు తోచినంత దానం చేసి మాకు అండగా నిలబడండి. మీరు ఇచ్చే 10 రూపాయలైనా సరే అది మాకు ఎంతో కొండంత బలాన్ని ఇస్తుంది. ఎంతో మందికి ఈ పవిత్రమైన దైవిక సమాచారం చేరవేయడానికి మీరు ఇచ్చే ఆ చిన్న సాయం ఒక పెద్ద అద్భుతమైన వారధిలా పనిచేస్తుంది. దయచేసి ఏమాత్రం వెనకాడకుండా ఈ సాయం చేయడానికి ముందుకు వస్తారని, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చివరగా మీ అందరికీ నేను చెప్పే ఒకే ఒక్క మాట, మన బుర్రే ఒక పెద్ద పవిత్రమైన గుడి. మన మంచి ఆలోచనలే ఆ దేవుడికి మనం మనసారా చేసే పూజలు. ఎప్పుడూ మంచిగా ఆలోచించండి. నలుగురికి చేతనైనంత మంచి పనులు చేయండి. కలలో పాము వచ్చినా ఇంకేమొచ్చినా అంతా నా మంచికే జరుగుతోంది అని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఆ దేవుడి అపరమైన దయ వల్ల మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అంతా మంచే జరుగుతుంది. మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమశివుడు అభయహస్తం ఇచ్చి కాపాడుతాడు. మీ కళ్లల్లో ఎప్పుడూ ఆనంద భాష్పాలు మాత్రమే రావాలని, మీ ఇల్లు ఎప్పుడూ సిరిసంపదలతో తొలుతుగాలని నేను ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. భయం వదిలేయండి, నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.